మీరు లోపలికి రండి మ్యామ్. రామ్మా. హే, నువ్వు పైనే ఉన్నావు కదా జే, నీకేమైంది? మ్యామ్. తను పైనే ఉంది మ్యామ్. చూసారుగా మేడం, అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. మ్యామ్, తను చెప్పేది అబద్ధం. హరిణి మార్నింగ్ నుంచి మన హాస్పిటల్లోనే ఉంది. నీ బిహేవియర్ అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతోందని చాలా ఫీల్ అవుతోంది. నమ్మకండి మ్యామ్, ఇది అసలు అమ్మాయే కాదు, దెయ్యం. నన్ను చంపడానికే నా లైఫ్ లోకి వచ్చింది. ఏయ్, ఏంటి యాక్టింగ్? యాక్టింగ్ ఏంటి? జే, జే, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు, కానీ ఇదంతా చూస్తుంటే నాకు నీకు పిచ్చి అనిపిస్తోంది. నిజం చెప్తున్నాను మ్యామ్, నన్ను నమ్మండి. ఇదొక దెయ్యం. ఇదంతా నీ వల్లేగా. ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? జే, వద్దు జే, వదిలే. ఇలాగే మేడం, ఫస్ట్ నైట్ అప్పుడు నేను దయ్యం అని చెప్పి నన్ను కొట్టి చంపబోయారు. నిన్న కూడా ఈయన లవర్ ఫోటోని తుడిచేటప్పుడు అనుకోకుండా కింద పడి పగిలింది, అందుకు కూడా నన్ను కొట్టారు. మ్యామ్, తన అబద్ధం చెప్తుంది. నా షాలు ఫోటో పగిలిపోలేదు. నువ్వు కొంచెం మెంటలీ డిస్టర్బ్ గానే ఉన్నావు. మ్యామ్, నాకే ప్రాబ్లం లేదు. హలో మ్యామ్. రే రాధా, నువ్వు నేను కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఇది ఫోన్ చేసింది కదా. నేను సారీ చెప్పాను కదా, చెప్పరా మ్యామ్ కి. ఏమైందిరా నీకు? నేను దేవుడు మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెస్తున్నావు. నువ్వేంట్రా అంటే నేను కాఫీ షాప్కి వచ్చాను వదినకి సారీ చెప్పాను అంటున్నావు. ఏంట్రా అదంతా? రేయ్, ఏమైందిరా నీకు? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? జే, జే, ఏంటిది? ఎందుకు ఇలా మెంటల్ గా ప్రవర్తిస్తున్నావు? ఎవరికి మెంటల్? సారీ మ్యామ్. మ్యామ్, ప్లీజ్ మ్యామ్, నన్ను నమ్మండి. నేను నిజం చెప్తున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏయ్, నువ్వు అనుకునేదేది జరగనివ్వను. నీ అంతం చూస్తాను చెప్తున్నా. ఎవరి దగ్గర నీ ఆటలు? నా దగ్గర. నిన్ను అసలు ఎవరు నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఎందుకే నా వెంట పడతావు? నీ చేసిన తప్పేంటి? దయచేసి అడుగుతున్నా, నన్ను టార్చర్ పెట్టకు ప్లీజ్. ఏయ్, అలా ఏడవకు. చెయ్యాల్సిందంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? నువ్వు వదలరే. రిలాక్స్ చేయి. మ్యామ్, నాకేం కాలేదు మ్యామ్. నన్ను ఎందుకు అడ్మిట్ చేశారు? ఏయ్, ఇక్కడికి వచ్చావా? పోవే, బయటికి పో. జే, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మ్యామ్, తన అసలు అమ్మాయే కాదు, దెయ్యం. పోవే ప్లీజ్. జే, నువ్వు 2-3 డేస్ రెస్ట్ తీసుకోవాలి. మ్యామ్, ఏమీ అక్కర్లేదు మ్యామ్. శాలిని చనిపోయిన తర్వాత నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు. నీకు ఫిజికల్గా మెంటల్గా రెస్ట్ కావాలి. అలాంటిదేం లేదు మ్యామ్. జే, యువర్ ఏ డాక్టర్. ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్. టేక్ కేర్.